హైదరాబాద్ ఐడిపిఎల్ భూముల కబ్జా పర్వంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం శీర్షికతో ఈ నెల 11న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. పరిశ్రమ భూములను బడా రియల్టర్ల చేతిలో పెట్టారని, 100 కోట్ల దందా జరిగిందని, బాలానగర్ పరిధిలో సర్వే నెంబర్లు మార్చి అక్రమంగా హెచ్ఎండిఏ అనుమతులు తీసుకుని అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఐడిపిఎల్కు కేటాయించిన మొత్తం 902 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని మేడ్చల్ కలెక్టర్ను ఆదేశించింది. ఆక్రమణలపై కలెక్టర్ ద్వారా ప్రాథమిక నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. పరిశ్రమ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన రెవెన్యూ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్ శాఖ అధికారులపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఐడిపిఎల్కు అప్పగించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాలని టీజీఐఐసీ భావిస్తోంది. గతంలో బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేయాలని యోచిస్తోంది. ఔషధాల తయారీ కోసం ఏర్పాటైన ఐడిపిఎల్ పరిశ్రమ 2003లో మూతపడిన విషయం తెలిసిందే. దీన్ని షరతుల ఉల్లంఘనగా పరిగణిస్తూ ఐడిపిఎల్కు కేటాయించిన 891.38 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఐడిపిఎల్ను సిక్ ఇండస్ట్రీగా గుర్తించిన బిఏఎఫ్ఆర్ భూముల స్వాధీనానికి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరించి ఐడిపిఎల్కు అప్పగించామని తెలంగాణ ప్రభుత్వం వాదించిన స్వాధీనం కోసం బలవంతపు చర్యలకు దిగొద్దని సూచించింది. ఈ ఆదేశాలపై అప్పీల్ దాఖలు చేసుకోవాలని భారత సొలిసిటర్ జనరల్ సూచించినప్పటికీ 9 ఏళ్ల వరకు అప్పీల్ దాఖలు చేయలేదు. 2016లో బిఏఎఫ్ఐఆర్ రద్దు కావడంతో ఈ కేసు సైతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు బదిలీ అయింది. ఎన్పిఎల్తో సంప్రదింపుల తర్వాత కేసు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకుని అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సైతం అప్పట్లోనే సూచించారు. బిఏఎఫ్ఆర్ ఆదేశాలపై అప్పీల్కు వెళ్లాలని 2017 మే 8న ఒకసారి, 2024 డిసెంబర్ 3న మరోసారి టీజీఐఐసీ ఎండీకి అప్పటి మేడ్చల్ కలెక్టర్లు లేఖ రాశారు. విలువైన భూముల పరిరక్షణ కోసం తక్షణమే సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుని కోర్టును ఆశ్రయించాలని కోరారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగలేదు. తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఐడిపిఎల్ భూములను స్వాధీనం చేసుకుంటామంటూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని టీజీఐఐసీ భావిస్తోంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తే వేల కోట్ల రూపాయల విలువైన ఐడిపిఎల్ భూములు మళ్లీ సర్కారు చేతికి రానున్నాయి.